ఇలా రా. ఏం పద్మ, బాగున్నావా? సుమాంజలి, ప్రతి నెల నాకు నా బిడ్డకు డబ్బు పంపిస్తున్నారు. ఇక మీదటొద్దు. ఏ వద్దు, మా ఊరు వెళ్ళిపోతాం. నీకిక్కడ ఏం తక్కువ? సుమాంజలి స్కూల్కి వెళ్తోంది, మేమంతా ఉన్నావు. ఎందుకు ఊరులడా? ఇప్పుడు దానికి నాన్న మాత్రమే లేడు, అమ్మ కూడా లేకుండా పోకూడదుగా. ఏమైంది? ఒక ఆడదానికి భర్త లేకపోతే అందరూ వేరే విధంగా అనుకుంటారు. నేను తాళి తెగిందాన్ని. అందుకని ఎవడు నీతో తప్పుగా ప్రవర్తించింది? నీ మొగుడు ఎంతో మంది ఆడవాళ్ళ మీద చేయి వేశాడు. నేను నీ మీద వేస్తే అని అడుగుతున్నారు. నా మొగుడు దుర్మార్గుడే కావచ్చు, చాలా తప్పులు చేసుండొచ్చు, కానీ నన్ను బాగానే చూసుకున్నారుగా. ఎవడు వాడు? చాలా మంది, మీ వాళ్ళు కూడా. దేవరాజు డబ్బిమ్మన్నారంటూ వస్తారు, చేయి పట్టుకుని మరీ ఇస్తారు. 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. పాప ఎలా ఉందని అడుగుతారు, నవ్వుతారు, పొట్టి మీద చేయేస్తారు. భరించలేకపోతున్నాను. మేమేం తప్పు చేశామండి? ఎవరాది? ఎవడు నీ మీద చెయ్యి వేశాడు? చెప్పు, ఆ చెయ్యి ఇక్కడే నరికేస్తాను. వద్దు, మాకెవరి చేతులు వద్దు. ఈ ఊళ్ళో చాలా మంది మగాళ్ళున్నారు. మేము వెళ్తాం. పద్మ, కొంచెం ఉండు. సూర్య, నువ్వు నా స్నేహితుడువా? ఏంటి లేవైంది? బదులు చెప్పు సూర్య, నువ్వు నా స్నేహితుడువా? నా ప్రాణం ఉన్నంత వరకు నేనేం అడిగినా చేస్తావుగా? చేస్తాను. రా. లక్ష్మి, పాపని తీసుకో. పద్మను నువ్వు పెళ్లి చేసుకోవాలి, జీవితాంతం కాపాడాలి. నే చెప్తున్నాను. రా, ఈ కుంకుమ తీసిపెట్టు. ఈరోజు మంచి రోజు, బొట్టు పెట్టు. దేవా, అంతా సవ్యంగా జరుగుతుంది. నే చెప్తున్నానుగా. రా. పద్మ, నువ్వు నా ఇంటి ఆడపడుచు. నువ్వు కష్టపడి నిన్ను భరించలేవు. నిన్ను సూర్య చూసుకుంటాడు, జీవితాంతం చూసుకుంటాడు. నిన్ను మాత్రమే కాదు, నీ బిడ్డను కూడా చూసుకుంటాడు. వీడు నా తోడబుట్టిన వాడమ్మా. రా, పెట్టరా, పెట్టరా. నీకు నేనంటే ఇష్టం లేదు, నాకు తెలుసు. ఈ పాపకు తండ్రి ఉండి ఉండాల్సింది, ఇప్పుడు లేడు. నా వల్లే. నేనే అతన్ని చంపేశాను, కొట్టి చంపేశాను. ఈ చేతులతోనే కొట్టి చంపేశాను. తప్పు చేశాడు, కొట్టాను, పోయాడు. నాకు తెలియలే అతనికి ఒక కుటుంబం ఉంటుందని, అతనికి ఇటువంటి
దేవత లాంటి పాప పుడుతుందని ఈ చండాలుడికి తెలియదు. ఈ బిడ్డ పుట్టినప్పుడు దేవరాశి తెచ్చి నా చేతికిచ్చాడు. అప్పుడు నాకెలా ఉందో తెలుసా? ఈ పాప నన్ను చూసి నవ్వినప్పుడు నా గుండెలో ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు కుంకుమ తీసుకొని నేనొసట ఈ చేత్తో పెట్టినప్పుడు నాకెలా ఉందో తెలుసా? నేను పాపినమ్మా, పాపాత్ముణ్ణి, పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను. నువ్వేం దిగులు పడకు. నేను ఇంటికి కాపలా, కేవలం కాపలా, నీ కాపలా, నీ బిడ్డ కాపలా, అంతవరకే.